ఓకే ఫ్రెండ్స్, లోక్సభకు సంబంధించినటువంటి మిగతా అంశాలను కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మనకు 84వ ఆర్టికల్. సో 84వ ఆర్టికల్ పార్లమెంట్ సభ్యుల యొక్క అర్హతల గురించి మనకు పేర్కొంటుంది. సో పార్లమెంట్ సభ్యుల యొక్క అర్హతలు, అందులో మనకు రాజ్యసభ సభ్యుని యొక్క అర్హతలు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం లోక్సభ సభ్యునికి ఉన్నటువంటి అర్హతలు ఏంటో చూద్దాం. భారతీయ పౌరసత్వమును కలిగి ఉండాలి. భారతీయ పౌరసత్వము కలిగి ఉండాలి. 25 సంవత్సరాలకు తగ్గకుండా వయస్సు కలిగి ఉండాలి. 25 సంవత్సరాలకు 25 సంవత్సరాలకు తగ్గకుండా వయస్సు కలిగి ఉండాలి. తర్వాత మూడవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా పోటీ చేసే అభ్యర్థి, అంటే లోక్సభ ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల కమిషన్ ముందు లేదా ఎన్నికల అధికారి ముందు ప్రమాణ స్వీకారం చేయాలి. చూడండి, ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం కాదండోయ్. ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం కాదు, పోటీ చేసేటప్పుడు కూడా, పోటీ చేసే అభ్యర్థి కూడా నామినేషన్ వేసేటప్పుడు ఎన్నికల అధికారి ముందు ప్రమాణ స్వీకారం చేయాలి అనేటువంటి ఒక నిబంధన ఉంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత పార్లమెంట్ చట్టం ప్రకారము ఇతర అర్హతలు కలిగి ఉండాలి. పార్లమెంట్ చట్టం ప్రకారము ఇతర అర్హతలను కలిగి ఉండాలి అని చెప్పేసి ఉంది. ఓకేనా? సో ఇది మనకు లోక్సభ ఎంపీకి లేదా పార్లమెంట్ సభ్యులకు ఉన్నటువంటి అర్హతలుగా మనం పేర్కొంటున్నాం. అయితే ప్రారంభంలో ఈ అర్హతలలో కొన్ని అంశాలను 1963లో 16వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మార్చడం జరిగిందండి. 84వ ఆర్టికల్కు సవరణ చేసి, గతంలో ఈ అంశాలు అనేవి పూర్తిగా ఇలా లేకపోయేది. జస్ట్ భారతీయ పౌరసత్వము మరియు 25 సంవత్సరాలు తగ్గకుండా వయస్సు అని మాత్రమే ఉండేది. సో మిగతా అంశాలు అనేవి 16వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1963 సంవత్సరంలో చేర్చినటువంటివి. ఓకేనా? తర్వాత మరి పార్లమెంట్ సభ్యుల యొక్క అర్హతలు కదా, మరి ఎన్నిక ఎలా జరుగుతుంది అంటే లోక్సభ సభ్యుని యొక్క ఎన్నిక ఎలా జరుగుతుంది? సో ఎన్నికలు, లోక్సభ ఎంపీ యొక్క ఎన్నిక అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే 326 అనేటువంటి ఆర్టికల్, 326వ ఆర్టికల్ అనేటువంటిది, దాని ప్రకారం 18 సంవత్సరాలు వయస్సు నిండినటువంటి ఓటర్లు, 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ఓటర్లు 18 సంవత్సరాల వయసు నిండిన పౌరులు ఓటు హక్కు పొందుతారు. ఓటు హక్కు పొందినటువంటి ఓటర్లు తమ ఓటును వేయడం ద్వారా నియోజకవర్గం నుండి ప్రతినిధులు ఎన్నికవుతారు అని చెప్పేసి అన్నారు. అంటే 326 ఆర్టికల్ ప్రకారం లోక్సభ సభ్యులు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికవుతారు. లోక్సభ సభ్యులు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికవుతారు. ఎలా ఎన్నికవుతారంటే ఈ ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఓటు హక్కు పొంది వారు ఓటు వేయడం ద్వారా ఈ ప్రతినిధులు, ఈ లోక్సభ ఎంపీలు ఎన్నికవడం అనేది జరుగుతుంది. అయితే ప్రారంభంలో ఈ 18 సంవత్సరాల వయస్సు అనేది 21 సంవత్సరాలుగా ఉండింది. దీన్ని 1988 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1988 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21 సంవత్సరాలు వయస్సు ఓటు హక్కు పొందే అర్హత వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించారు. ఇది 1989 సంవత్సరం నుండి అమలులోనికి వచ్చింది. సో 1989 సంవత్సరంలో జరిగినటువంటి లోక్సభ, శాసనసభ ఎన్నికలలో ఈ 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఓటు హక్కు పొందడం అనేది మొదటిసారిగా జరిగింది. సో ఇలా 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వారు ఓటు హక్కు పొందుతారు. సో ఆ విధంగా ఓటు హక్కు కలిగినటువంటి ఓటర్లు తమ ఓటు వేయడం ద్వారా మెజారిటీ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థి నియోజకవర్గం నుండి ఎంపీగా, ప్రతినిధిగా ఎన్నికవుతారు అని చెప్పేసి మనకు 326 ఆర్టికల్లో చెప్పబడుతుంది. 326 ఆర్టికల్ ప్రకారం లోక్సభ సభ్యులు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికవుతారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఒక అంశము మనకు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేటువంటిది ఒకటి ఉంటుందండి. సో ఇది పార్లమెంట్ చేసిన చట్టం. సో రాజకీయ పార్టీల యొక్క గుర్తింపు ఎన్నికల సంఘం అనేది ఇస్తుంది కదా. సో అలా కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇవ్వడం అనేది కూడా ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనే మెన్షన్ చేశారు. రాజకీయ పార్టీల నమోదు అనేది కూడా ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనే చేశారు. తన పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన
నియమ నిబంధనలు కూడా ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనే ఉన్నాయి. సో 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 151A అనేటువంటి సెక్షన్ 151A అనేటువంటి సెక్షన్ ప్రకారము ఒక లోక్సభ సభ్యుడు ఒక లోక్సభ స్థానం ఖాళీ ఏర్పడితే అంటే 5 సంవత్సరాలు పూర్తి కాకముందుకే ఒక లోక్సభ స్థానం ఖాళీ ఏర్పడితే తిరిగి ఉప ఎన్నిక అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ లోక్సభ స్థానం ఖాళీ ఏర్పడినప్పుడు లోక్సభ పదవీ కాలం 1 సంవత్సరం కంటే తక్కువగా ఉన్నట్లయితే లోక్సభ పదవీ కాలం 1 సంవత్సరం కంటే తక్కువగా ఉన్నట్లయితే లోక్సభ స్థానం ఖాళీ ఏర్పడినప్పటికీ కూడా ఉప ఎన్నిక అనేది జరపబడదు. ఇది గుర్తుంచుకోవాలి. సో 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 151 క్లాస్ ఏ అనే సెక్షన్ ప్రకారము లోక్సభ స్థానం ఖాళీ ఏర్పడినప్పుడు లోక్సభ పదవి కాలం 1 ఇయర్ కంటే తక్కువగా ఉంటే ఉప ఎన్నిక అనేది జరపబడదు అని చెప్పేసి అంటున్నారు. అందుకనే మనకు ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో తెలంగాణ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ఏదైతే ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అనేది పార్లమెంట్లో జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఎంపీలు రాజీనామా చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు రాజీనామా చేసిన వారి స్థానం ఖాళీ ఏర్పడిన ఉప ఎన్నిక అనేది జరగదు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏపీలో కూడా వైకాపా ఎమ్మెల్యేలు మేము రాజీనామా చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం, తర్వాత మొన్న నరేంద్ర మోడీ గవర్నమెంట్ పైన 2013లో అవిశ్వాస తీర్మానం 2018లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా ఈ మాదిరిగానే టీడీపీ ఎంపీలు వైకాపా ఎంపీలు కూడా ఈ రకంగానే మాట్లాడారు. అంటే సో వారందరికీ తెలుసు, అంటే ఇక లోక్సభ పదవి కాలం 1 ఇయర్ కంటే తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు రాజీనామా చేసినా కూడా అక్కడ బై ఎలక్షన్ అనేది జరగదు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ఇదంతా కూడా రాజకీయపరమైనటువంటి కొన్ని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా మనకు చట్టం గురించి తెలిసి ఉండాలి. 1951లో 151A అనే సెక్షన్ ప్రకారం లోక్సభ స్థానం ఖాళీ ఏర్పడినప్పుడు ఉప ఎన్నిక జరగాలి. కానీ 1 ఇయర్ కంటే తక్కువగా ఉన్నట్లయితే ఉప ఎన్నిక అనేది జరపబడదు. ఇక తర్వాత 85వ సెక్షన్. సో 85వ సెక్షన్ అనేది దీని కంటిన్యూషన్ చూస్తే పార్లమెంటు సమావేశాల గురించి ఇవ్వడం జరిగింది. పార్లమెంటు సమావేశాల గురించి పేర్కొన్నారు. సో పార్లమెంటు సమావేశాలు అనేటువంటివి 85 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం 85 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారము సంవత్సరానికి కనీసము 2 సెషన్స్ సమావేశాలు జరగాలి. సో పార్లమెంట్ సమావేశాల గురించి 85వ ఆర్టికల్లో ఇచ్చారు. 85 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం 85 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ సమావేశాలు అనేవి సంవత్సరానికి కనీసం 2 సెషన్స్గా అయినా జరగాలి. మరియు 2 వరుస సమావేశాల మధ్య లేదా 2 వరుస సెషన్స్ మధ్య వ్యవధి 6 నెలలకు మించకుండా ఉండాలి. ఓకేనా? తర్వాత సాధారణంగా పార్లమెంట్ సెషన్స్ ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు జరగాలి, ఎన్ని సెషన్స్ జరగవచ్చు అనేది రాజ్యాంగంలో లేదు. సంవత్సరానికి కనీసం 2 సెషన్స్ అయితే కంపల్సరీగా జరగాలి. అట్లీస్ట్ 2 సెషన్స్ ఇన్ విదిన్ 1 ఇయర్ అని చెప్పేసి మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ 2 సెషన్స్ అనేటువంటివి కూడా ఒక పార్లమెంట్లో ఒక సంవత్సరంలో జరిగేటువంటి వరుసగా 2 సెషన్స్ మధ్య వ్యవధి అనేది 6 నెలలకు మించకుండా ఉండాలి అనే నిబంధన మాత్రమే ఇందులో ఉంది. అయితే పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం బ్రిటిష్ పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం మన దేశంలో పార్లమెంట్ సెషన్స్ అనేవి సంవత్సరంలో సాధారణంగా 3 సార్లు జరుగుతున్నాయి. అవి బడ్జెట్ సెషన్స్ అని, తర్వాత వర్షాకాల సమావేశాలని, తర్వాత శీతాకాల సమావేశాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో బడ్జెట్ సమావేశాలు అనేవి ఫిబ్రవరి టు మార్చి మధ్యలో జరుగుతాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మార్చ్ ఎండింగ్ వరకు జరగాలి. కానీ మనకు అది ఎప్పుడైనా జరగవచ్చు, ఎందుకంటే అది పార్లమెంటరీ సాంప్రదాయమే, రాజ్యాంగంలో లేదు, దానికి తగు విధమైన చట్టం కూడా లేదు. అందుకనే మనకి ఈసారి మొన్న పార్లమెంట్ సెషన్స్ అనేటువంటివి మనకు ఫిబ్రవరి 1st వీక్లోనే జరిపారు. ఫిబ్రవరి 1స్ట్కే పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా పార్లమెంట్ సెషన్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగాలి అనేది లేదు. తర్వాత ఎన్నిసార్లు అంటే పూర్తిగా మొత్తం ఎన్నిసార్లు జరగాలని లేదు, కనీసం 2 సార్లు మాత్రమే జరగాలని ఉంది. తర్వాత బడ్జెట్ సెషన్స్, వర్షాకాల సమావేశాలు అంటే మాన్సూన్ సెషన్స్, వింటర్ సెషన్స్ అనేవి కూడా రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. కాబట్టి ఈ బడ్జెట్ సెషన్స్ ఎప్పుడు జరగాలి, మాన్సూన్ సెషన్స్ ఎప్పుడు జరగాలి, వింటర్ సెషన్స్ ఎప్పుడు జరగాలి అనేది అది ప్రభుత్వ నిర్ణయము.
సో ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు, ప్రధానమంత్రి యొక్క నిర్ణయం మేరకు లోక్సభ స్పీకర్ ఆ విధంగా ప్రధానమంత్రి యొక్క సూచన మేరకు, ప్రభుత్వం యొక్క సూచన మేరకు రాష్ట్రపతి ఆ విధంగా పార్లమెంట్ సెషన్స్ను ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఓకే, సో తర్వాత 85 క్లాస్ 1A అనేటువంటి ఆర్టికల్ కనుక మనం తీసుకున్నట్లయితే సభాధిపతులు అనగా లోక్సభ అయితే లోక్సభ స్పీకర్, రాజ్యసభ అయితే రాజ్యసభ చైర్మన్ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేస్తారు. దీనిని అడ్జార్న్ అంటారు. ఓకేనా. సో తర్వాత 85 క్లాస్ 1B ఆర్టికల్ ప్రకారం సభాధిపతులు సమావేశాలను అర్ధాంతరంగా నిలిపివేస్తారు లేదా నిరవధిక వాయిదా వేస్తారు. సో నిరవధిక వాయిదానే సైన్ డై అని చెప్పేసి అంటారు. సో ఇవి సభాధిపతులు చేసేటువంటివండి. 85 క్లాస్ 1A ఆర్టికల్ ప్రకారం సభాధిపతి సమావేశాలు నిర్వహించడానికి అనుకూలంగా లేదు అనుకున్నప్పుడు ఆ సమావేశాన్ని అడ్జార్న్ చేస్తారు. అంటే కొంత సమయానికి లేదా ఒక రోజుకు 2 రోజులకు అడ్జార్న్ చేసే అధికారం సభాధిపతికి ఉంటుంది. లోక్సభ అయితే స్పీకర్ లేదా రాజ్యసభ అయితే చైర్మన్. అదేవిధంగా ఇక్కడ సభాధిపతులు సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తారు. నిరవధిక వాయిదా అంటే సమయం చెప్పకుండా వాయిదా వేయడం. ఇక్కడ తాత్కాలిక వాయిదా అనేదేమో సమావేశం నిర్వహించడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, సభలో గందరగోళం జరుగుతూ ఉన్నప్పుడు ఆ సభా సమావేశాన్ని ఒక అరగంట కానీ లేదా 1 అవర్ కానీ లేదా 3 అవర్స్ కానీ లేదా 1 డే కానీ లేదా 2 డేస్ కానీ ఇలా వాయిదా వేస్తారు. అది మళ్ళీ ఎప్పుడు తిరిగి సమావేశం అవుతాము అనేది చెప్పబడుతుంది. సో 1 అవర్కు అడ్జార్న్ అంటారు, లేదా 2 అవర్స్కు అడ్జార్న్ అంటారు, లేదా రేపటి మార్నింగ్ 9 వరకు సభ అడ్జార్న్ అని చెప్తారు. ఇలా టైం మెన్షన్ చేసి సభను వాయిదా వేస్తే దాన్ని అడ్జార్న్ అంటారు. టైం మెన్షన్ చేయకుండా సభను వాయిదా వేస్తే దాన్ని సైన్ డై అని అంటారు. దాన్ని నిరవధిక వాయిదా అని అంటారు. సాధారణంగా సభాధిపతి నిరవధిక వాయిదా వేసిన తర్వాత ప్రొరోగ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రొరోగ్ అంటే దీర్ఘకాలిక వాయిదా. సో మనకి ఇక్కడ 85 క్లాస్ 2A అనేటువంటి ఆర్టికల్ ఆ అంశాన్ని తెలియజేస్తుంది. సో సభా సమావేశాలను రాష్ట్రపతి దీర్ఘకాలిక వాయిదా వేస్తారని ఉంది. దీన్ని ప్రొరోగ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు. ఓకేనా. అంటే సభా సమావేశాలు ఇక సెషన్స్, ఇప్పుడు బడ్జెట్ సెషన్స్, మాన్సూన్ సెషన్స్, వింటర్ సెషన్స్ అని ఉన్నాయి కదా. బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు సెషన్స్ సరిపోతాయి, సెషన్స్ ఆపేయాలి ఇక్కడికి అని అనుకున్నప్పుడు సో దాని ఫస్ట్ సభాధిపతులు సైన్ డై చేస్తారు. సైన్ డై చేసిన తర్వాత మరుసటి రోజు రాష్ట్రపతి దాన్ని ప్రొరోగ్ చేసే అధికారం కలిగి ఉంటారు. ప్రొరోగ్ అంటే నెక్స్ట్ సెషన్ వరకు సమావేశాలు వాయిదా వేయడము అని చెప్పేసి. ఓకేనా. తర్వాత 85 క్లాస్ 2B అనేటువంటి ఆర్టికల్. సో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. లోక్సభను రాష్ట్రపతి డిజాల్వ్ చేస్తారు. డిజాల్వ్ చేయడం. ఓకే. సో ఇదంతా కూడా మనకు 85వ ఆర్టికల్ పార్లమెంటు సెషన్స్ గురించి, పార్లమెంటు సమావేశాల గురించి ఉంది. నెక్స్ట్ వన్ 86 ఆర్టికల్, 86వ ఆర్టికల్. సో 86వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలకు సందేశం పంపిస్తారు ఏదైనా ఒక అంశం పైన, మరియు ప్రసంగిస్తారు. ఓకేనా. 86 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్లోని ఏ సభకైనా ఏదైనా మెసేజ్ చేయవచ్చు. అంటే ఇప్పుడు పార్లమెంట్ సభలలో ఏదైనా ఒక అంశం పైన చర్చ జరుగుతున్నప్పుడు ఫలానా అంశం పైన చర్చించండి, ఫలానా అంశం పైన సభలో చర్చించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి సందేశం పంపించే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటారు. అదేవిధంగా పార్లమెంట్ సభా సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ సమావేశంలోనైనా తను ప్రసంగించే అధికారం, తను సమావేశానికి హాజరై ప్రసంగించే అధికారం కూడా రాష్ట్రపతి కలిగి ఉంటారు. 87వ ఆర్టికల్ రాష్ట్రపతి పార్లమెంటు సభా సమావేశాలలో ప్రత్యేక ప్రసంగం చేసే అధికారం కలిగి ఉంటారు.
ప్రత్యేక ప్రసంగం చేసే అధికారం కలిగి ఉంటారు అంటారు. ఈ ప్రత్యేక ప్రసంగం అనేది 2 సార్లు జరుగుతుందండి, 2 సందర్భాల్లో జరుగుతుంది ఈ ప్రత్యేక ప్రసంగం. ఎప్పుడు అంటే చూడండి, నూతన లోక్సభ ఏర్పడిన తర్వాత నూతన లోక్సభ మొదటి సమావేశంలో రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. ఆ ప్రసంగాన్ని రాష్ట్రపతి ప్రసంగం అంటారు. సో ఈ ప్రసంగం ప్రభుత్వం రూపొందించిన దాన్ని ఇక్కడ రాష్ట్రపతి ప్రసంగించడం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రపతి చేసినటువంటి ఈ ప్రసంగం పైన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది జరుగుతుంది. ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెడతారు, దానిపై ఓటింగ్ జరుపుతారు. సో రాష్ట్రపతి ప్రసంగమును లోక్సభలోని సభ్యులు మాత్రమే ఓటు వేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో రాష్ట్రపతి 2 సందర్భాలలో పార్లమెంటు సభలలో ప్రత్యేక ప్రసంగం చేస్తారు. అది ఎప్పుడంటే మొదటిసారిగా నూతన లోక్సభ ఏర్పడిన తర్వాత నూతన లోక్సభ మొదటి సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం అనేది ఉంటుంది. ఈ రాష్ట్రపతి ప్రసంగం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఉంటుంది. ఈ రాష్ట్రపతి ప్రసంగం పైన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రవేశపెడతారు, ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెడతారు. ఈ తీర్మానంపై మాత్రం లోక్సభ సభ్యులు మాత్రమే ఓటింగ్లో పాల్గొంటారు. ఒకవేళ రాష్ట్రపతి ప్రసంగంపై జరిగే ధన్యవాదాల తీర్మానంలో లోక్సభలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకించినట్లయితే అప్పుడు ఏర్పడే ఆ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత మరొక సందర్భం ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతుంది. సో సంవత్సరంలోని మొదటి సెషన్, పార్లమెంట్ మొదటి సెషన్ ఏదైతే ఉంటుందో ఆ సెషన్ రాష్ట్రపతి యొక్క ప్రసంగంతో ప్రారంభమవుతుంది. సాధారణంగా మనకు రాజ్యాంగంలో పార్లమెంట్ మొదటి సెషన్ ఏంటో చెప్పలేదు, కానీ సాంప్రదాయం ప్రకారం మనకు బడ్జెట్ సెషన్స్ అనేవి పార్లమెంటు సంవత్సరంలో మొదటి పార్లమెంట్ సెషన్ బడ్జెట్ సెషనే కాబట్టి సాంప్రదాయం ప్రకారం సో బడ్జెట్ ప్రసంగం అనేది, అందుకనే బడ్జెట్పై రాష్ట్రపతి ప్రసంగం అనేది మనం చూస్తూ ఉంటాం. రేపు ఫ్యూచర్లో బడ్జెట్ సెషన్స్ అనేవి ఇయర్ ఎండింగ్లో వచ్చాయనుకోండి, అప్పుడు వేరే సెషన్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఆ మొదటి సెషన్స్లోనే రాష్ట్రపతి ప్రసంగం అనేది ఉండాలి. ఒక ఇయర్లో పార్లమెంట్ సెషన్ మొదటి సెషన్ ఏదైతే ఉంటుందో ఆ మొదటి సెషన్ అనేది రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం అవ్వాలి అని ఉంది. ప్రస్తుతం మనకు బడ్జెట్ సెషన్స్ అనేవి మొదటి సెషన్గా కొనసాగిస్తున్నాం కాబట్టి అందుకే బడ్జెట్పై రాష్ట్రపతి ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్పై రాష్ట్రపతి ప్రసంగం చేస్తున్నాడు. ఒకవేళ బడ్జెట్ సెషన్సే మొదటి సెషన్స్ కాకపోతే వేరే సెషన్స్ మొదటి సెషన్స్ అయినప్పుడు వాటిపైన రాష్ట్రపతి ప్రసంగం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకు ఉన్నటువంటిది. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 అనేది ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి మనకు బడ్జెట్ సెషన్స్ అనేవి ఇయర్లో మొదటి సెషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ ఇయర్ను మార్చాలి అని చెప్పేసి గతంలోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఆలోచించింది. సో 2016-17 మా మధ్య కాలంలోనే అన్నారు ఫైనాన్షియల్ ఇయర్ అనేది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉండాలి. అమెరికా లాంటి దేశాల్లో అది ఫాలో అవుతున్నారు. సో మనం బ్రిటిష్ వారి యొక్క విధానాలు ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఉన్నాం. దీన్ని మార్చుకొని జనవరి 1 నుంచి డిసెంబర్ 31 అన్నారు. అప్పుడు బడ్జెట్ సెషన్స్ అనేవి నవంబర్ టు డిసెంబర్లో జరుగుతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఒక ఇయర్లో జరిగే ఫస్ట్ సెషన్లోనే రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. అది రాజ్యాంగం చెప్పింది ఆ అంశం. ఓకేనా? తర్వాత నూతన లోక్సభ ఏర్పడినప్పుడు నూతన లోక్సభ మొదటి సమావేశంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం అనేది ఉంటుంది. సో ఈ మాదిరిగా మనకు 85, 86, 87 అనేటువంటి ఆర్టికల్స్ పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశాలను తెలియజేస్తున్నాయి. తర్వాత 88వ ఆర్టికల్. సో 88వ ఆర్టికల్ అనేది